బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష జియో హాట్‌స్టార్‌లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. ముగ్గురు జడ్జెస్ అభిజిత్, బిందుమాధవి, నవదీప్. జడ్జిమెంట్ జెన్యూన్‌గా అనిపించింది. శ్రీముఖి యాంకరింగ్ కూడా మనకు తెలుసు ఎంత స్పాంటేనియస్‌గా ఉంటుందో. శ్రీముఖి యాంకర్‌గానే కాకుండా వీళ్ళకి ఏకాభిప్రాయం కుదరనప్పుడు తను కూడా కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 45 మంది కామన్ పీపుల్ నుంచి 15 మందిని టాప్ కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేయాలి. జడ్జెస్‌గా ఉన్న అభిజిత్, బిందుమాధవి, నవదీప్. కొందరు కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీస్ చెప్పినా కనెక్ట్ కాకుండా చాలా జెన్యూన్గా టాలెంటెడ్ ఉన్న పీపుల్ని సెలెక్ట్ చేయడానికి మొగ్గు చూపి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఫస్ట్ కంటెస్టెంట్ దివ్య. కాన్ఫిడెన్స్ బాగుంది, కానీ అభిజిత్ని సోఫాలో కూర్చుని ఒక్కసారి మైండ్ గేమ్ ఆడి గెలిచావు అనడం అయితే నాకు నచ్చలేదు. ప్రేక్షకులు టాలెంట్ లేకుండా అయితే విన్నర్ని చేయరు కదా. అయినా ఆ మాటల్లో స్పోర్టివ్గా తీసుకుని అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. మాస్క్ మ్యాన్గా వచ్చిన హరీష్ రావడమే నెగిటివ్ యాటిట్యూడ్ చూపించేసరికి జడ్జెస్కి నచ్చలేదు. అభిజిత్ అండ్ బిందుమాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, కానీ నవదీప్ తనలో ఇంకొక కోణం ఏమైనా ఉందేమో చూద్దామని ఇంకొక అవకాశం ఇవ్వడానికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. ప్రసన్న కుమార్. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. తను టాలెంటెడ్ ఉన్న పర్సన్. కౌతమ్మ బోనాలు పర్ఫార్మెన్స్తో జడ్జెస్ని ఇంప్రెస్ చేసింది, కానీ జడ్జెస్ ఎంత చెప్పినా అట్మాస్ఫియర్కి తను తట్టుకోలేదని చెప్పినా నేను ముందుకెళ్తా అని చెప్పడం చాలా బాగుంది. జడ్జెస్ తమ అనుభవాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్ చూపించారు. డెసిషన్. జడ్జెస్ రియలిస్టిక్ అండ్ స్ట్రిక్ట్గా ఉన్నట్లు నాకు అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, ఏమేమి హైలైట్స్ ఉంటాయో సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.